దుర్గం చెరువును ఆనుకొని ఉన్నటువంటి అమర్ కోఆపరేటివ్ సొసైటీలో నివసిస్తున్నటువంటి నివాసుల వద్ద ఉన్నాము. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఎఫ్ అనేటువంటి ఒక సింబల్ని అయితే ఇవ్వడం జరిగింది. రెవెన్యూ అధికారులు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి గృహాలు అంటూ వీరికైతే ఇవ్వడం జరిగింది. అసలు వీళ్ళకి ఏం చెప్పారు, రెవెన్యూ అధికారులు చెప్పింది ఏంటి అనేది చూస్తున్నారు. మేడం, అసలు రెవెన్యూ అధికారులు ఎప్పుడు వచ్చారు, ఆ ఎఫ్ అనేటువంటి సింబల్ని ఇండ్లకి ఎప్పుడు వేయడం? లాస్ట్ ఇయర్ వచ్చింది, అన్ని గేట్ దగ్గర సింబల్ పెట్టుకున్నారు. బి ఫర్ బఫర్ జోన్ అండ్ ఎఫ్ ఫర్ ఎఫ్టీ. ఆల్ కంపౌండ్ వాల్ మీద ఉంది. ఓకే, అసలు ఏంటి ఈ మధ్య కాలంలో హైడ్రా అనేది ఎక్కువ వినబడతా ఉంది. ఈ ఇళ్లకు సంబంధించినటువంటి పరిధి కూడా ఎఫ్టీఎల్లో ఉంది. ఖచ్చితంగా వీటిని ఖాళీ చేయాలనేటువంటి మాట కూడా వినబడతా ఉంది. వీటిని కూడా డిమాండ్ చేస్తారనేటువంటి వాయిస్ వినబడతా ఉంది. మీరేం చెప్తారు? అసలు మీరు ఎప్పుడు కొనుక్కున్నారు, ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు? 4 years నుంచి ఉంది. 2020లో కొనుక్కొచ్చింది. ఓకే, కానీ ఇది ఆల్ ఇల్లుస్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద 2002 ఉంది. ఓకే, 96 ఆల్సో. లేఅవుట్ శాంక్షన్ 1995లో శాంక్షన్ అయింది. ఇది పాత కాలనీ అసలు. ఇప్పుడు కొత్త కాలనీ లేదు, ఎన్క్రోచ్మెంట్ లేదు, ఇల్లీగల్ లేదు. ఆల్ ఆర్ విత్ పర్మిషన్స్, ఆల్ కన్స్ట్రక్టెడ్ విత్ మున్సిపల్ పర్మిషన్స్. ఇట్స్ పట్టా ల్యాండ్ ఉంది. ఓకే, ఓకే. ఈ రోజు నోటీస్ లో ఏమి ఇచ్చారు మీకు? విదిన్ 30 days తర్వాత దే ఆర్ టేకింగ్ యాక్షన్. ఓకే, సో ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ లేవు, పర్మిషన్ ఉంది. నో నీడ్ టు టేక్ యాక్షన్, నో రైట్స్, దే హావ్ నో రైట్స్. ఓకే. మీరు బ్రదర్, అసలు ఇది ఏంటి మీ చేతిలో ఏదో పేపర్ కనబడతా ఉంది, దేనికి సంబంధించిన ఆర్డర్? ఇది ఆర్డర్ వచ్చేసి జిహెచ్ఎంసీ నుంచి ఒక హై పవర్ కమిటీ అని చెప్పేసి ఒక హై పవర్ కమిటీ వేశారు. ఓకే. సో ఇది 2022లో వేశారు. 2022లో అప్పుడు ఏదైతే 2010లో ఒకటి ఎఫ్టీఎల్ అని చెప్పి ఒకటి చేయడం జరిగింది. బట్ అదేంటంటే శాస్త్రీయంగా లేదు అది ఏదైతే చేశారో అది. ఓకే. అది ఈ లేఅవుట్ పర్మిషన్ వచ్చేసి ఉడా లేఅవుట్ 1995లో ఉడా లేఅవుట్ అయింది. పర్మిట్ నెంబర్ ఉంది. పర్మిట్ నెంబర్ ఓపెన్ పర్మిట్ నెంబర్ దీనికి 1995లో పర్మిట్ అయింది. దాని తర్వాత సబ్సిక్వెంట్గా 96, 97, 2000 వరకు కూడా చాలా మంది జిహెచ్ఎంసీ ప్లాన్స్ ప్రొసీడింగ్స్ అన్ని తీసుకొని ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఇది కట్టుకొని జరిగిన తర్వాత ఇది సడన్ గా వీళ్ళు వచ్చేసి 2010లో ఎప్పుడైతే ఒక రోజు మనకు అందరికీ తెలిసింది, ఒక 24 centimeters హెవీ వర్షం పడింది అని చెప్పేసి మన సిటీ అంతా కూడా చాలా చోట్ల ప్రాబ్లం జరిగింది. దాని ఆధారంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళు వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎఫ్టీఎల్ అని చెప్పేసి మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళదేదో వాళ్ళు ఎఫ్టీఎల్ అని చెప్పి డిక్లేర్ చేసుకొని వెళ్ళారు. అది ఏం కూడా శాస్త్రీయంగా లేదు. దానికి ఒక ప్రోటోకాల్స్ కూడా లేవు మరి ఏ రకంగా ఇచ్చారని. దాని తర్వాత జరిగింది ఏంటంటే ఇదే 2022లో నిజ నిర్ధారణ చేయండి అని చెప్పి కమిటీ ఫామ్ అయింది. ఒక కమిటీ నిజ నిర్ధారణ చేయండి. ఇది లేఅవుట్ అండి. ఓకే. ఇది కూడా 1994 అంటే 30 years. ఇది 1995లో అప్రూవ్ అయింది. ఓకే. మీరు క్లియర్ గా డేట్ చూడొచ్చు. 1995లో అప్రూవ్ అయింది. అప్పటి వచ్చేసి చైర్మన్ గారు 29 years అవుతుంది. 29 years అయింది. అంటే దీనికి ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు మీకు ఒకటి మనకు ప్రాక్టికల్ ఉండేందుకు మనం ఎప్పుడు కానీ మనం కాలనీస్ ఫామ్ చేసినప్పుడు అప్పట్లో మనకి ఇప్పుడు లేఅవుట్ ఫామ్ చేసినప్పుడు ట్యాంక్స్ కడతారు. ట్యాంక్ అది క్లియర్ గా ఏంటంటే అది క్లియర్ గా ట్యాంక్ ఉంది. ట్యాంక్ ఉంది. ఇది పర్మిషన్ ఉంది. మనకి పర్మిషన్ వచ్చిన దీని అంతా ఇది శాస్త్రీయ పద్ధతిలో ఇది కరెక్ట్ గా జరగలేదు ఎఫ్టీఎల్ అనేది చెప్పేసి మళ్ళీ 2022లో ఒక హై పవర్ కమిటీ చేసింది. ఆఫీసర్స్ కమిటీ చేసింది. ఆఫీసర్స్ కమిటీలో కూడా వాళ్ళు కూడా క్లియర్ గా ఇలా సిటీ ప్లానర్ ఉన్నారు, అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్సీ ఇరిగేషన్ ఉంది, డైరెక్టర్ ప్లానింగ్ ఉన్నారు, దాని తర్వాత సెక్రటరీ లేక్స్ ఉన్నారు. వీళ్ళు క్లియర్ గా ఏంటంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళంతా విజిట్ చేసి ఇక్కడ నాలాలు ఎక్కడ కలుస్తుంది, ఈ నాలా ఎక్కడ కలుస్తుంది, దాంతో పాటుగా ఈ నాలా ఎక్కడ ఉంది, దాని తర్వాత ఇది అమర్ కోఆపరేటివ్ ఎంత పైలో ఉంది. సో ఇవన్నీ చూసుకుంటూ వీళ్ళు క్లియర్ గా ఏంటంటే ఒకటి క్లియర్ గా వీళ్ళు రాసి పెట్టారు ఏంటంటే మీరు ఊరికే వచ్చి వీళ్ళను ఇట్లా నోటీస్ అని దాని తర్వాత ఎఫ్టీఎల్ అని ఊరికే ఇలా రాయకండి. ఇది మనకి ఇక్కడ నుంచి ఏంటంటే దీన్ని ఊరికే వీళ్ళు తీసుకుని ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఇప్పుడు కొంచెము కొట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి క్లియర్ గా ఈ రోజు మీకు ఇచ్చినటువంటి నోటీసులలో ఏమని రాస్తుంది? అసలు అధికారులు ఏం చెప్పారు? కొత్తగా ఒకటి సెక్షన్ పట్టుకొచ్చినారు, వాటా అని చెప్పి కొత్త సెక్షన్ పట్టుకొచ్చి దానికి ఇచ్చినారు. అది కూడా ఏంటంటే దాన్ని కూడా కోర్టు నిన్న దాన్ని కూడా ఏంటంటే చూసింది. ఎందుకంటే కోర్టు ఏంటంటే న్యాయపూర్వంగా వాస్తవాలు చూసి ఎవిడెన్సెస్ చూసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నిన్న కూడా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కొంతమంది ఎవరైతే వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు ఎవరు ఆరోగ్య పరిస్థితి కొంత యాంగ్జైటీ కొంతమంది కోర్టు కూడా అప్రోచ్ అయ్యింది. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ ఏరియాలో ఉంటా ఉన్నారు? మీరు ఎంత బిల్డింగ్స్ కట్టిన అప్పట్లో
అప్పట్లో 1000 రూపాయలైనా ఇప్పుడు ₹1,00,000. అప్పట్లో ఉన్న పరిస్థితులు అదే. అప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు అప్పటి పరిస్థితుల ప్రకారం మార్పు వచ్చింది. అప్పుడు ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకొని అప్పులు తీసుకొని అప్పుడు ఇల్లు కట్టేసి ఇప్పుడు ఏంటంటే 15 సంవత్సరాలతో మీకు మనకు తెలిసింది లోన్లు పెట్టుకొని ఇప్పుడు తీరిపోయే టైంకి ఇప్పుడు వచ్చేసి కొత్తగా FTL అని చెప్పేసి ఇది ఒక రకంగా ఏంటంటే ఒక హెరాస్మెంట్ లెక్క అవుతుంది. ఇది నిద్రలేని రాత్రులు ఉన్నాయి ఇక్కడ. వాస్తవంగా చెప్పాలంటే కూడా చాలా మంది లేడీస్ రోజు లేడీస్ వచ్చింది, అందరూ వచ్చింది, ఫ్యామిలీతో నుంచి ఏంటంటే ఇది ఒక రకంగా నిద్రలేని పరిస్థితి ఉంది. ఇది ఈ దయచేసి ఏంటంటే ఈ అప్రోచ్ కరెక్ట్ గా లేదు. ఎవరైతే దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నారో మీరు వచ్చండి, వాస్తవ పరిస్థితి చూడండి. ఒక రకమైన ప్రజలందరినీ ఇబ్బందికరమైన పరిస్థితిలో పెట్టినారు. మనం ఎంతసేపు ఏంటంటే ఏదైనా డెవలప్మెంట్ యాంగిల్ మనం ఆలోచించుకోవాలి, కానీ ఎంతసేపు ఎవరున్నా కూడా ఇప్పుడు మన డెవలప్మెంట్ యాంగిల్ ఇది ఏంటంటే ఇది ఒక భయాందోళన పరిస్థితికి వచ్చినాము. దయచేసి ఎవరున్నా సీనియర్స్ కూడా దీన్ని కొంచెం చూడండి, రిపోర్ట్స్ చూడండి, పాత చూడండి. మా లేఅవుట్ మనం లిమిటెడ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇదండి ఇది మీరు చూస్తే ఇది క్లియర్ గా ఏంటంటే బండ్. ఓకే, ఇది చెరువుకి ఇంత బండ్ ఉంది. ఇది 30 ఫీట్ల బండ్. దాని తర్వాత మళ్ళీ 10 ఫీట్లది మనకు రాయితో ఉన్నది. ఇవన్నీ ఉన్న తర్వాత సైకిల్ ట్రాక్స్ ఇవన్నీ ఉన్న తర్వాత కూడా మనకు వచ్చేసి లేఅవుట్ ఇప్పుడు మాకు ఇది వచ్చేసి STP. ఇది కూడా ఏంటంటే మనకి ఇది 3 ఎకరాల్లో మనకు అక్కడ నాలా ఉంది అని చెప్పేసి సొసైటీ నుంచి క్లియర్ గా 3 ఎకరాల ల్యాండ్ లో STP చేసేసి దీన్ని కూడా ఏంటంటే ఒక చుక్క కూడా ఒక డ్రైనేజ్ అనేది ఒక చుక్క కూడా ఇది రన్నింగ్ ప్రాజెక్ట్ నడుస్తుంది. గత 15 ఏళ్ళ నుంచి నడుస్తుంది. దీన్ని ఇంప్రూవ్ చేసి దీనికి ఇంకా 2% కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఇంత పాజిటివ్ గా మేము మూవ్ అవుతూ పర్టికులర్ అన్ని ట్యాక్సులు కడుతూ పైసలు సంపాదించిన కూడా ట్యాక్సులు కడుతూ అన్ని చేసి నిజాయితీగా మేము ఇల్లు కొనుక్కొని ఇక్కడ ఉంటే ఈ సందర్భంలో ఈ సందర్భంలో వచ్చి భయాందోళనమైన వాతావరణం క్రియేట్ చేస్తే చాలా బాధాకరమైన విషయం. ఇది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ఇది ఎటువంటి కొత్త యాక్ట్ కింద దేని కింద రాదు ఇది. ఓకే, మీరు కూడా వచ్చి చూడండి. చూసి ఏంటంటే ఆ FTL గైడ్ లైన్స్ ఏదైతే ఇక్కడ పెట్టినారో FTL రిపోర్ట్ ఏదైతే పెట్టినారో అదే కరెక్ట్ కాదు అది. ఓకే, దీనిలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి అమర్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన F అనేది కనబడతా ఉందా ఇప్పుడు? అన్నిట్లో లేదు. వాళ్ళు కొన్ని F అని కొన్ని BZ అని ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు బఫర్ జోన్ అండ్ కూడా ఇప్పుడు అది ఏంటంటే రాతల అర్థం కూడా FTL అంటారు, కొంతమంది బఫర్ జోన్ అంటారు. ఇప్పుడు అది వివిధ రకాలు రాశారు. అది ఎందుకు రాసినారు, అది ఏంటి అనేది కూడా క్లారిటీ లేదు. చాలా మంది క్లారిటీ లేదు అది ఏంటంటే. ఇప్పుడు నోటీసులు వచ్చిన తర్వాత అందరూ అలర్ట్ అయినారు. ఎవరి పనిలో వారు బిజీగానే ఉంటారు. అలర్ట్ అయ్యి వారు ఇచ్చినటువంటి నోటీస్ ఉందా మీ దగ్గర? ఏమన్నా నోటీస్ ఇచ్చారని మీ దగ్గర ఉందా అండి నోటీస్? అది చూపించండి. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారన్నా? నేను 6 సంవత్సరాలు ఇల్లు కొనుక్కున్నారు ఇక్కడే? ఇల్లు కొనుక్కున్నాను. ఊర్లో పొలం అమ్మి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో నేను మార్కెటింగ్ మేనేజర్ గా రిటైర్డ్ అయ్యాను. అప్పు చేసి కొనుక్కున్నాము. ఇంకా అప్పు తీరలేదు. అప్పుడు చెప్పండి. కూడా లేఅవుట్ అన్ని అప్రూవల్ ఉన్నాయని చెప్పనే నమ్మకంతో మేము ఇక్కడ తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఏమని చెప్తున్నారు మరి? ఇక్కడ ఖాళీ చేయాలి, 30 రోజులలో ఖాళీ చేయకపోతే మేము ఖచ్చితంగా కూడగొడతాం అనేటువంటి వాదన వినబడుతుంది కదా. మీడియా ద్వారా పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది. ప్లస్ నోటీసులు కూడా కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఓకే, ప్రాపర్ గా వచ్చిందట. ఓకే, యాక్చువల్లీ ఇది పక్కా ఉడా లేఅవుట్, పక్కా పట్టా ల్యాండ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.